సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ల్యాప్టాప్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. కళాశాల విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ తప్పనిసరి. నిత్యావసరంగా మారిన ఈ పరిస్థితుల్లో దానిని భద్రంగా ఉంచుకోవడము కీలకమే. డివైస్ ఏ కంపెనీదైనా సరైన నిర్వహణ అవసరం. వాడడంలో మెలకువలు పాటిస్తే ల్యాప్టాప్ దీర్ఘకాలం సురక్షితంగా ఉంటుంది. దుమ్ము లోపలికి పోకుండా రక్షించుకోవడం. చాలామంది ల్యాప్టాప్ను షట్ డౌన్ చేసిన తర్వాత మూసివేయకుండా అలాగే వదిలేస్తారు. దీనివల్ల దుమ్ము, ధూళి, ఇతర చిన్న అణువులు కీబోర్డ్, స్పీకర్ల ద్వారా లోపలికి వెళ్తాయి, హార్డ్వేర్ కంపార్ట్మెంట్లలో చేరతాయి. దీంతో పని చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. ఎక్కువగా కీబోర్డుల్లో ఉన్న దుమ్ముని క్లీన్ చేయడానికని టూత్ బ్రష్ లాంటివి వాడుతుంటారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ల్యాప్టాప్ క్లీనింగ్ కిట్ను ఉపయోగించుకోవాలి. అంతేగాని టూత్ బ్రష్లతో శుభ్రం చేయకూడదు. కీబోర్డ్ పాడవకుండా, డస్ట్ లోపలికి వెళ్లకుండా తెరలు వినియోగించుకోవచ్చు. వెంటిలేషన్ అవసరం. ల్యాప్టాప్లకు వెంటిలేషన్ అవసరమే. బయటి గాలి లోపలికి వెళ్ళడం, లోపలి గాలి బయటకు రావడం తప్పనిసరి. ల్యాప్టాప్లలో ఫ్యాన్లు కింది వైపు ఉంటాయి. తొడలు సోఫా, బెడ్ దిండుపై పెట్టుకుని వాడుతుంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. దీనివల్ల త్వరగా హీట్ అవుతాయి. ఆ తరువాత పనితీరు మందగిస్తుంది. సులభంగా ఉంటుందని ల్యాప్టాప్లను ఒక మూల నుంచి ఓపెన్ చేస్తుంటారు. అలా పదే పదే చేస్తుంటే పైభాగంలోని డిస్ప్లే ఒకవైపు వంగిపోతుంది. ఇటీవల కొన్ని ప్రీమియం ల్యాప్టాప్లను ఓపెన్ చేయడానికి ప్రత్యేకంగా బంప్ ఇచ్చారు. సిస్టమ్ను ఎప్పుడూ మధ్యలో నుంచే ఓపెన్ చేయాలి. దీంతోపాటు ల్యాప్టాప్లను ఒకవైపు నుండే ఒక చేత్తో ఇవ్వడం, పట్టుకెళ్లడం సురక్షితం కాదు. మెటల్తో చేసిన ల్యాప్టాప్లకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ప్లాస్టిక్ బాడీ ఉన్న ల్యాప్టాప్లు కొన్నిసార్లు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాటరీ పనితీరు కోసం ల్యాప్టాప్లను 100% ఛార్జింగ్ చేస్తుంటారు. 0 అయ్యే వరకు వాడేస్తుంటారు. ఇది బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుంది. 20 నుండి 80% ఛార్జింగ్ సురక్షితం. ల్యాప్టాప్ కొన్నప్పుడు వచ్చిన ఛార్జర్నే వినియోగించాలి. ల్యాప్టాప్లలో సమస్యలు తలెత్తినప్పుడు దగ్గరలోని సర్వీస్ సెంటర్లకు వెళ్తుంటారు. ఇలా చేయకుండా సంబంధిత కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే ఇవ్వాలి. ముందు బయట రిపేర్ చేయించి ఆ తరువాత ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కు వెళ్తే ఏడాది వరకు ఉండే వారంటీని సైతం నిరాకరిస్తారు. ఇంటర్నెట్లో కనిపించే థర్డ్ పార్టీ యాప్లను సైతం ల్యాప్టాప్లో చాలామంది ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతతో పాటు సిస్టమ్ పనితీరును దెబ్బతీస్తుంది. సంబంధిత మైక్రోసాఫ్ట్ స్టోర్, యాప్ స్టోర్, ప్లే స్టోర్ల ద్వారానే యాప్లను ఇన్స్టాల్ చేయాలి. సాఫ్ట్వేర్ల ఇన్స్టాలింగ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. ల్యాప్టాప్ స్క్రీన్లను శుభ్రం చేయడానికి వాటర్ స్ప్రేలను వాడుతుంటారు. అలా చేయవద్దు. నీరు ల్యాప్టాప్ లోపలికి వెళ్ళి హార్డ్వేర్ కాంపోనెంట్ల ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ఛార్జింగ్ పెట్టి ల్యాప్టాప్ను వాడకంపై చాలామందికి అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయి. నిరభ్యంతరంగా ఛార్జింగ్ చేస్తూ వాడుకోవచ్చు. ఛార్జింగ్ తీసినప్పటికంటే కనెక్ట్ చేస్తూ వాడుతున్నప్పుడే మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వీటి CPU హార్డ్వేర్ అలా తయారు చేయబడి ఉంది. అలాగని ఎల్లప్పుడూ ఛార్జింగ్ పెడుతూనే వాడుకోవద్దు. ఎడిటింగ్, గేమింగ్ లాంటి హెవీ యూసేజీ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకుని వాడుకోవడమే ఉత్తమం. ఈరోజు మనం ల్యాప్టాప్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.